నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చాలా మంచి వీడియో. పిల్లలకు సంబంధించిన కొన్ని మనం నేర్పించాల్సినటువంటి అంశాలు, తల్లిదండ్రులుగా మనం నేర్పించాల్సినటువంటి అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. పూర్తిగా వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిత్యం ఉదయం నిద్రలేసింది మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు హోంవర్క్లు, చదవటాలు, వీటితోటే మన పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా చిన్న వయసు నుండే మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించాలి. ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు అయినా సరే మెడిటేషన్ పిల్లలకి చాలా చాలా ముఖ్యమైనటువంటి విద్య. ఈ మెడిటేషన్ మనం కనుక సాధన చేస్తూ ఉంటే ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటామో అదే ఆరోగ్యాన్ని మనం లాస్ట్ బ్రీత్ వరకు కొనసాగించవచ్చు. కాబట్టి మనం మెడిటేషన్ పిల్లలకి ప్రాక్టీస్ చేయించాలి. మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనం తీసుకొని వదులుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ కూర్చుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఈ చదువుల ద్వారా ఉండేటటువంటి ఒత్తిడి కూడా తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఎంతో కొంత సమయం మెడిటేషన్ చేయించాలి. 2, ప్రాణాయామ. ఈ ప్రాణాయామ అనేది పిల్లలకి చాలా చాలా అవసరం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకై సీజనల్గా వచ్చే జ్వరాలు కానీ, జలుబులు కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా రుగ్మతల నుంచి మనం త్వరగా బయటపడవచ్చు. వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా మనం ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. మనం చేస్తుంటే వాళ్ళు కూడా గమనించి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు వాళ్ళు కూడా ఫాలో అవుతారు. చాలా ఈజీ. దాన్ని మీకు ఎగ్జాంపుల్గా కూడా చెప్తాను. చేతులు ఇలా పెట్టేసేయండి, ఇట్లా ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా ఒకే ముక్కుతో తీసుకొని వదలటం, ఒకే ముక్కుతో తీసుకొని వదలటం, తర్వాత ఈ ముక్కు నుంచి ఇలా వదలటం. బ్రీతింగ్ తీసుకోవడం, బాగా పూర్తిగా తీసుకోవడం, పూర్తిగా వదలటం చేయటం వల్ల మన నర్వస్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా మనం ఉంటాం. తర్వాత వచ్చేసి కొంత ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి